నేటి రాశి ఫలాలు తులారాశి వారి రోజు సన్నిహితులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు తులారాశి వారు విలువైన వస్తువులను మరియు వాహనాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన మార్పులనేవి కలుగుతాయి. ఇక తులారాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి దక్కుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులనేవి లభిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలనేవి లభిస్తాయి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు రావాల్సిన ధనం చేతికందుతుంది. అలాగే తగినంత ధనాదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈ షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అనుకున్న లాభాలను పొందగలుగుతారు. భూక్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక తులారాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆత్మీయులతో, బంధువులతో తగాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించబడతాయి. రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక ఈరోజు ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. అలాగే శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. నూతన గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఈరోజు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొత్త ఆశలను చిగురిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తారు. అలాగే కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న హోదాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి వారు తీసుకున్న నిర్ణయాల వలన అధిక లాభాలను గడిస్తారు. ఇక విద్యార్థులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.